బోట్ కడగమని చెప్పాడు. వెళ్ళినప్పుడు బోట్ కడగడానికి వెళ్తున్నాం. చూద్దరు కానీ మా బోట్ ఎలా ఉంటుందో, ఎలా కడుగుతాను. చాలా శుభ్రంగా కడిగేస్తాం. మరి మా బాధిగాడు ఉన్నాడు, అదే ఆదిత్యగాడు ఉన్నాడు. తర్వాత చూపిస్తాను, వెయిట్ చేయండి. పడుకున్నాడు. ఫ్రెండ్స్ బోట్ దగ్గరికి చూడండి. బోట్స్ ఇవన్నీ పెద్ద పెద్ద బోట్స్ ఇవన్నీ. ఆ బోట్స్ అన్నీ కూడా వారం రోజుల పాటు సముద్రంలోకి వెళ్ళిపోతారు. లోపలే ఉండి చేపలు పట్టుకుంటూ అక్కడే తింటూ వారం రోజుల దాకా సముద్రం బయటకు రారనమాట. అలాంటప్పుడు ఇటువంటి బోట్స్ యూజ్ చేస్తారు. సో మనదైతే అటువంటి పెద్ద బోట్ అయితే కాదు, చిన్నదే బోటు. జస్ట్ ఒకసారి అలా వెళ్ళి ఒక రౌండ్ వేసుకుని వచ్చేసి మళ్ళీ పార్కింగ్ చేస్తారనమాట. సో మనం పార్కింగ్లోకి వచ్చేసాం. మన బోట్స్ ఇవి అనమాట. అన్నీ కాదు, దాంట్లో ఒక బోట్. వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, రెడీ అవుతున్నారు మా వాళ్ళు. దా అత్తి చీపురి వెళ్దాం మరి బోట్ దగ్గరికి. ఇవన్నీ పెద్ద పెద్ద బోట్స్, అయితే చిన్నవి అన్నమాట. చాలా బాగుంటుంది ఇక్కడ. ఈ పార్కింగ్లు అన్నీ కూడా ఏంటంటే రెంట్ అనమాట, అద్దెకిస్తారు. చాలా చాలా కాస్ట్లీ బోట్స్ ఇవి. అవి ఇంకా ఎక్కువ కాస్ట్లీ. ఇవైతే చేపలకి వెళ్ళే బోట్లు అనమాట ఇవి. వీళ్ళు చేపలు పట్టుకుని వచ్చి షాపుల్లో అమ్ముతూ ఉంటారు అటువంటివి. కొంతమంది అయితే పర్సనల్ బోట్స్ అనమాట. ప్రతి బోట్కి ఇట్లా ఒకటి ఉంటుంది. వాటర్ ఇక్కడ నుంచి నార్మల్ వాటర్ అనమాట, సముద్రం వాటర్ కాదు. మళ్ళా మంచినీళ్ళు వస్తాయి. ఎందుకంటే బోట్లు కడుక్కోవడానికి, ఇంకా ఏంటంటే స్నానం చేయడానికి కావాల్సిన వాటర్ అన్నీ కూడా దాంట్లోంచే తీసుకుంటారు. ఇదే మన బోట్, ఇదే మన బోట్. కాదు కాదు కాదు, ఇదే మన బోట్. ఇప్పుడు మన బోట్ని శుభ్రంగా కడిగేయాలి. బాదిగాడు, అదే ఆదిత్యగాడు మొదలెట్టేసాడు. బద్దే ఆదిత్య. కొత్తులు వీరబాబు. ఏంటి చలి ఎరగేస్తుందండి మా ఊరికి.
సేమ్ కార్ లాగానే స్టీరింగ్, ఇక్కడ గేర్లు, అసలు మాట్లాడుకోవడానికి వాకీ టాకీలు అన్నీ ఉంటాయి. చూపేస్తున్నాడు మా వాడు. రస్ అంటే మేము ఎగొట్టు కింద అక్కడ మొత్తం బాగా పైన అంటాడు బాబా. లోపల ఉన్న వాటర్ ఇప్పుడు దాకా కడిగిన వాటర్ అంతా ఈ లోపలికి వెళ్తుంది. ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అయిపోయింది కడగడం. ప్రస్తుతానికి మళ్ళీ బాబాగడలు వచ్చి ఫిషింగ్కి వెళ్తారనమాట. బ్యాటరీ ఆపలేదు నన్ను. ఈ బ్యాటరీలు ఆపకపోతే ఇంకంతే. బ్యాటరీలు ఆపలేదు, బ్యాటరీలు అయిపోయి ఎవరు మర్చిపోయారు అంటాడు మళ్ళీ. ఒక తలపొడి కాదు మళ్ళీ ఎందుకు వచ్చింది. రెంచులు గించులు అన్నీ ఉంటాయి. అడిగేసాం, మొత్తం మూసేసాం, అయిపోయింది. కరా వెళ్దామా? సరే ఫ్రెండ్స్ వాళ్ళు శుభ్రం చేసుకుంటున్నారు. అన్నీ కూడా న్యూ మోడల్స్ అన్నీ. ఇది చూడండి గేలాలు. ఏంటంటే మొత్తం చేపలు పట్టుకోవడానికి ఎక్కువగా వెళ్తూ ఉంటారు. రేకింగ్ ఎంత ఉందో చూడండి.
వాటర్లో చేపలు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయో. అవన్నీ అవి. ఈ పక్కన కూడా ఉన్నాయి ఒడ్డున. అందుకనే చాలామంది గాలాలు వేస్తూ ఉంటారు ఇక్కడ. ఓకే, మామూలుగా తొందరగా వెళ్దాం అంటున్నారు. ఇక్కడ పెట్రోల్ పంప్ కూడా ఉంటుంది. బోట్లన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేసుకుంటారు. ఆ పక్కన ఉన్న బోట్లన్నీ కూడా పెట్రోల్ కోసం వచ్చినాయి. ఇక్కడ వెళ్ళి పనిచేసే వాళ్ళందరూ ఇలా సైకిల్ వేసుకుని తినడానికి అని తెచ్చుకోవడానికి ఇక్కడ మొత్తం బయటికి వెళ్తూ ఉంటారు. అన్ని బోట్లు సాయంత్రం అయినప్పటికీ ఇక్కడ మొత్తం చాలా మంది గేరాలు వేస్తుంటారు ఈ పక్క నుంచి. మా ఊడికి ఏసీ కావాలి మెయిన్, చలికాలం అయినా సరే. మా వాడు నిద్ర అవుతున్నాడు. ఆడేమి ఇంకా ఏం చెప్తున్నారా, క్యారమ్ బోర్డు ఆడుతున్నాడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. అప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.